నేను ఖచ్చితంగా ఇది మాట్లాడాలి బికాస్ ఆఫ్ అమృతం. నేను మొన్న ఒక మీమ్ చూసాను సార్, కంటిన్యూస్గా కొన్ని మీమ్స్ వచ్చాయి. సార్వాడ్ క్యారెక్టరు వెళ్ళే దారిలో ఎక్కించుకొని వెళ్తాడు డబ్బులకి. అవును, దట్స్ ర్యాపిడో. రైట్. అండ్ 10 minutes డెలివరీ, అవును దట్స్ జెప్టో. అవును అండ్ లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్ బిజినెస్. కరెక్ట్. ఎవ్రీ ఎపిసోడ్లో మీరు ఒక్కొక్క బిజినెస్ ట్రై చేస్తారు, అది ఫెయిల్ అవుతుంది, అప్పాజీ డిఫరెంట్గా ఇరిటేట్ చేస్తారు. ఇప్పుడు జరిగే ఎవ్రీ ఎగ్జిక్యూషన్ మేబీ నేను చేస్తే కొంతమంది ఫీల్ అవ్వచ్చు, బట్ దట్ హ్యాపెన్స్. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క బిజినెస్ ఐడియా ఎగ్జిక్యూట్ చేస్తారు. డూ యూ ఎవర్ థింక్, అంటే వీళ్ళు ఎవడో నాకు చెప్తే కానీ అవును కదా మీమ్స్లో వేస్తే కానీ 20 years బ్యాక్ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క బిజినెస్ ఐడియా చెప్పారు, అది అని అనిపించింది. ఎంత గొప్ప పాయింట్ అంటే అది. ఒక 100 ఏళ్ల క్రితం మనం గాలి ఎగరొచ్చి తెలుసా అంటే నవ్వేవారేమో జనం. అవును అవును. అలాంటి కథ ఏదైనా రాసి మనకి పురాణ కథల్లో ఓ పుష్పక విమానం అని, అది ఎంతవరకు సైంటిఫిక్గా పాసిబుల్, అప్పుడు నిజంగా ఉందా లేదా, ఫిక్షన్, అవన్నీ పక్కన పెట్టండి. అలాంటప్పటికి ఒక అతిశయంగా ఉండేదేమో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 120 years బ్యాక్. బట్ ఇట్ కేమ్ ట్రూ. తర్వాత అది రైట్ బ్రదర్స్ వాళ్ళు ఎవరో మొత్తానికి కనుక్కున్నారు, తర్వాత డెవలప్ చేసి ఈరోజు ఏంటి స్పేస్లోకి వెళ్ళిపోతున్నాం, వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాం. ఇలాగే మాయవజర్ సినిమాలో ఒక మనోపేటిక అన్న డబ్బా ఓపెన్ చేస్తే అందులో మనకి ఇష్టమైన వాళ్ళు కనిపిస్తారంటే నీవే నా నన్ను తలచినద పాట, అవన్నీ ఎంజాయ్ చేస్తే బాగానే ఉంది. ఈరోజు ల్యాప్టాప్లో వెబ్ కెమెరా పెట్టుకుని మనం స్కైప్ అనండి, వాట్సాప్ కాల్స్ అనండి, ఏదైనా అవుతుంది. అరచేతిలో మనం ఎక్కడున్నా కేబుల్ కనెక్షన్ లేకుండా ఫోన్ మాట్లాడచ్చు అంటే ఒక 40 ఏళ్ళ క్రితం నవ్వేవారేమో. ఎలా సార్ ఆ థింకింగ్ చేసి ఎట్లా చేశారు? అది విజనరీస్. నేనేమంటున్నానంటే గంగరాజు గారు ఫిక్షన్ కన్ఫర్మ్ అయిపోవడం వల్ల కథలుగా కొన్ని ఎపిసోడ్లుగా వచ్చాయి. ఆయన కనుక సైంటిస్ట్ అయ్యి ఉంటే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆయన కొంచెం ఇంట్రెస్ట్ అటువైపు ఉండి సైంటిస్ట్ అవుదాం అని చెప్పి వెళ్ళుంటే కనుక విపరీతమైన ఇన్వెన్షన్స్ ఆయన వాళ్ళు జరిపేవి. అంటే మనిషి ఇక్కడ డిసపియర్ అయిపోయి ఎక్కడో ప్రత్యక్షం అయిపోవడం. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరో మన ఫ్యామిలీ ఎవరో యూఎస్లో ఉన్నారు, అదర్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్, కాబట్టి లాంగ్ డిస్టెన్స్ చెప్తున్నా. యూఎస్లో ఉన్నందుకు మనం టప్పని ఫోన్ చేసి మాట్లాడేస్తున్నాం. అలా కాకుండా ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం అనిపించింది అనుకోండి, ఇక్కడ డిసపియర్ అక్కడ ఎపియర్ అయిపోయాం అనుకోండి. అలా ఎపియర్ అవడానికి నిమిషానికి ₹1,00,000 ఏదో ఉంటుంది మొదట్లో రేటు, 10 లక్షలు ఎంతో. అమ్మో వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు. మరి అక్కడికి వెళ్ళి ఓ 10 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఫట్మని వెళ్ళి అక్కడ ఏదో తినేసో లేకపోతే ఎవరినో ఏదో మాట్లాడి పలకరించి వచ్చేసాం అనుకోండి ఫట్మని, ఇంకేం కావాలి? అంటే ఫ్లైట్లో వెళ్తే 2-3 లక్షలు అయిపోద్ది కదా, 10 లక్షలు కంఫర్ట్. ఇది ఎలా జరుగుతుంది? వెళ్ళి ఫట్మని అయిపోయింది. ఇది కూడా జరిగేదేమో గంగరాజు గారి చేతుల్లో. ఇప్పుడు ఈ మాట్లాడుతుంది ఇంకొక 30 ఏళ్ళ తర్వాత ఎవడని చూసి అరే ఆ రోజు సరదాగా నడరా, నిజంగా వాళ్ళు అలా చేస్తున్నాం కదా, మాట్లాడుకునే రోజులు వస్తాయి. ఇది కదా బ్యూటీ ఆఫ్ లైఫ్. సరదాగా అనుకోవటమే లేట్, అవన్నీ అయిపోతుంటాయి. అమృతం కూడా అంతే. నేను అదే గంగరాజు గారు గనక ఈ వ్యాపారాలు వీటి గురించి ఆయన కన్నా సీరియస్గా తీసుకొని ఒక కన్సల్టెన్సీ లాంటిది ఏదో ఓపెన్ చేసి, ఈ స్టార్టప్లు అవి ఇవి అంటున్నారు కదా, ఆ స్టార్టప్లు కదరా, నేను బ్యాకప్ని మీరు రండి, మీరు బతకలేకపోతే నా దగ్గర రండి, లేదా బతుకు మీద హ్యాపీగా లేకపోతే కూడా రండి. సాయంత్రం టైంలో మీరు ఏం చేయాలి, ఫ్రీ టైంలో ఏం చేసి డబ్బులు సంపాదించాలో చెప్తాను, లేదా ఫుల్ టైం ఏం చేస్తే బాగుంటుందో నేను మీకు చెప్తాను అని చెప్పి ఆ రోజుల్లో కనుక పిలిచి, అరే బాబు మీ 10 మంది ఫ్రెండ్స్ చెరొక 10,000 వేసుకున్నాం, ₹1,00,000 పెట్టి ఇక్కడ మణికొండ అని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంకి వెళ్ళి ఒక సెంటు ఎంత వస్తుందో అది కొనేయండి, కొనేసి దాని గురించి మర్చిపోండి. సంవత్సరం తర్వాత వస్తే అది 20 లక్షలు అవుద్ది, ఆ 20 తీసుకుని పెడితే అది 100 కోట్ల దాకా ఇంకొక స్కెచ్ చెప్పొచ్చు. నమ్మాడు వాడు ఆ రోజు. చెప్తున్నా, నమ్మడం నమ్మపడం పక్కన పెట్టండి. బట్ ఆ ఎపిసోడ్ కూడా ఉంది కదా, ఒక ఎపిసోడ్ అదే రియల్ ఎస్టేట్ కూడా గురించి చెప్తారు. మేము ఆ రోజు జోకులు వేసుకున్నాం, ఎందుకంటే ఇంటూరు వాసు సర్వం క్యారెక్టర్ ఉన్నాడు కదా సార్. మణికొండ లేదు సార్, ఫిలిం నగర్ లేదు. ఆ సీన్ ఇది అమృతం జరిగే టైంకి ఫిలిం నగర్ లేదు, ప్రాపర్ గా లేదు, ఒక మాదిరిగా ఉంది అంతే. అదే డెడ్ అండ్ మన ఊరు డెడ్ అండ్ కొండ అని అదే చెప్తున్నా. సర్వం ఉన్నాడు కదా అమృతంలో, సర్వం క్యారెక్టర్ వాసు ఇంటూరి, సర్వడ్ అని ఆయన పిలుస్తాడు, బట్ ఆయన పేరు సర్వం. అతను యాక్చువల్గా అప్పుడు వెళ్ళి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ ఇవి చేసేవాడు షార్ట్ క్యాప్లో. నాన్నగారి దగ్గర 2 లక్షలు అప్పు తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడు. యూ హ్యావ్ టు బిలీవ్ దిస్, 10 daysలో ఆ నాన్నగారు తిరిగి 2 లక్షలు ఇచ్చాడు. ఒక చిన్న స్కూటర్ ఉండేది, ఆ స్కూటర్ మీద అలా వెళ్ళిపోతుండేవాడు షార్ట్ క్యాప్లో, లుంగి కూడా మార్చకుండా ఆ బొట్టోడు పెట్టుకొని. ఎక్కడికి వెళ్తానో చెప్పేవాడు కాదు. అది ఎవరో వచ్చారు సైట్ చూపించడానికి, తిరిగి వచ్చి కరెక్ట్గా 1 yearలో 50 lakhs వర్త్ బిల్డింగ్ కట్టుకున్నాడు అక్కడ, ఇండిపెండెంట్ హౌస్. ఈరోజు దాని వాల్యూ మేము ఓకే వదిలేస్తున్నాం. జస్ట్ లైక్ దట్. ఆ రోజు ఈ ఎపిసోడ్ చేసినప్పుడు కోకాపేట ఇదంతా అన్నప్పుడు ఇదే జోక్ చేస్తూ
సార్ ఇలా రాశారు నిజంగా కోకాపేటలో రేపు 100 కోట్లు అయిపోవాలంట ఇప్పుడు అంత ఉంది. సార్ ఈ ఇయర్ మొత్తం ఇండియాలో హైయెస్ట్ రేట్ కోకాపేట్ 100 కోట్లని న్యూస్ వేశారు అన్నింటిలో. అయిపోయిందా కాదు, మేము అదే టెర్రస్ మీద అమృతం షూటింగ్ అయిపోతా కూర్చొని రిలాక్స్ అవుతూ అలా చూసి ఇటువైపు కోకాపేట కదా గంగరాజ్ గారు రాశారు ఆ రోజు. కోకాపేట అంటే ఇదే కదా అంటే అవును ఎంత ఉంది ఇప్పుడు అక్కడే ఉంటుంది అన్న 1,00,000 రూపాయలు పెడితే ఎకరం వచ్చేస్తుంది అని. కాదు ఆ ఎకరమే 100 కోట్లు అయిపోయి రోజు రావాలి. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు ఉండేవి నిజంగా పెట్టుకునేస్తే భలే ఉంటుంది కదా అంటే అవునా సరే పద పార్టీ చేసుకుందాం అని ఈ డబ్బులు ఇటు ఖర్చు పెట్టేవాళ్ళు చెప్తున్నా. ఇప్పుడు నిజం అయిపోయింది అది. అది ఎంత విజన్ ఉండాలి నేను అంటుంది అది. అమ్మో ఆయన రియల్ ఎస్టేట్లో ఉంటే ఎప్పటికైనా కొను భూమి రేటు పెరుగుతుంది అని చెప్పడం వేరు. ఆయన రియల్ ఎస్టేట్లో లేరు, ఆయన కొనలేదు గట్టిగా మాట్లాడితే. ఆయన ఏం చెప్తే అది నిజమైపోయేవి. ఇప్పుడు లైక్ యూ సెడ్ జెప్టో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, అవి ఎన్ని ఉన్నాయి. అది చిన్న తీసుకుంటే పెద్ద తీసుకుంటే అన్నీ అంతే. ఏంటి లడ్డూలు పొలిటికల్ పార్టీ పేర్ల మీద వినాయకుడు లడ్డూలు చేయడం అనేది పెట్టిన తర్వాత ఎన్ని చూస్తున్నాం నిజంగా. అది గ్రేట్ అబ్బా గంగరాజ్ గారు నిజంగా చెప్తున్నాను కదా. అమృతం ఏదో ఎంటర్టైన్మెంట్ ఫన్ చక్కగా నవ్వుకుంటాం హెల్దీ కామెడీ ఇవన్నీ అంటాం కానీ కేవలం వాటితో అంత పెద్దది అయిపోదు. అది తీసుకుంటే బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి అంతే. ఇంకా అంటే అవన్నీ లేకపోతే ఇంత రీచ్లోకి వెళ్ళదు, ఇన్ని డెకేడ్స్ పాటు ఆడియన్స్ని హోల్డ్ చేయదు. అది నేను అంటుంది. కామెడీ జోక్ ఏదో చేసామంటే ఒకసారి నవ్వుతాం, 2 సార్లు నవ్వుతాం, తర్వాత పక్కన పడేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో చూస్తాం. ఇది అలా కాదు, పాత ఎపిసోడ్ మళ్ళీ చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది గిన్నీస్ బుక్లోకి ఎక్కేయాలి అమృతం. ట్రూ సార్ ట్రూ.